ఒక వ్యక్తిని గురించి మనకేమీ తెలీదు. మన పక్కన వాడు అతన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అతని గురించి నెగెటివ్‌గా చెప్తే గనక ముందు, చెప్పి ఆ తర్వాత మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తే మనం ఆ కళ్ళతోనే చూస్తాం. మన రాజకీయాలు అట్లాగే ఉంటాయి. మన దేశంలో సైద్ధాంతిక విధానం కూడా అట్లాగే ఉంటుంది. ఇక్కడ మనం గౌరవించేదెవరిని? సాధు సంతులని, సన్యాసులని, సర్వసంగ పరిత్యాగులని. అయితే కొంతమంది తప్పు చేస్తున్నారు. ఈ తప్పు చేసే వాళ్ళని మనం నెత్తినేసుకోనక్కర్లేదు. కానీ ఆ సన్యాసులని మన చేత అవమానింప చేయడం ఎట్లంటే సన్నాసి, సన్నాసి అని మాట. ఈ పదజాలాన్ని వాడుకలోకి తెచ్చింది కమ్యూనిస్టులు. సన్యాసి అని పిలవడం ఇష్టం లేక సన్నాసి అంటే ఎందుకు పనికిరాని వాడు అన్నటువంటి కోణం. వాస్తవంగా సన్యాసి అంటే ఉన్నటువంటి పౌరాణికమైనటువంటి అర్థం వచ్చేటప్పటికి ఆహ్, వాగ్దండోద మనోదండ కాయదండ స్థదైచ చ యస్వైతే నిహితౌ బుద్ధౌ త్రిదండీతి ఉచ్యతే. వాగ్దండం వాక్కుని అదుపులో ఉంచుకోవడం, మనోదండం మనస్సుని అప అపబ అంటే కంట్రోల్ చేసుకోవడం, కాయదండం శరీరాన్ని లేదా కర్మలను అదుపులో ఉంచుకోవడం, యస్వైతే నిహితా బుద్ధౌ త్రిదండీతి ఉచ్యతే. దండములను ఎల్లప్పుడూ తన బుద్ధినందు నిలుపుకొని వాటి నియంత్రించగలిగే వాడిని నిజమైన త్రిదండి సన్యాసి అని అంటారు. కాకపోతే ఇప్పుడు కొంతమంది సన్యాసులలో ఆ విధమైనటువంటి నియంత్రణ లేకపోవడం, వాళ్ళు ఏది పడితే అది రాజకీయాలా లేకపోతే వేరే అంశాలు మాట్లాడుతూ ఉండటం కూడా ఓవరాల్‌గా ధర్మ పరిరక్షణ కోరుకుంటున్నటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది తలెత్తుతున్నటువంటి అంశం. బట్ సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగులు. తమ కోసం కాకుండా సమాజం కోసం ఆలోచించేవాళ్ళు అన్నది గుర్తుపెట్టుకోవాల్సి.